ప్లాస్టిక్ కాలుష్య ప్రమాదం నుంచి సమాజాన్ని తప్పించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో కృషి చేయాలని కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి జి వీరపాండ్యన్ పేర్కొన్నారు. శనివారం కాకినాడ నగరపాలక సంస్థ మెప్మా ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం కాకినాడ ఆనంద భారతి గ్రౌండ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి జి వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, ట్రైనీ కలెక్టర్ మానిషా తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాకినాడ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వస్తువుల నియంత్రణ, ప్లాస్టిక్ పొల్యూషన్ కారణంగా జరిగే దుష్ప్రభావాలు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను, పట్టణ మహిళలు వేసిన రంగోలీలను జిల్లా ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ, ట్రైనీ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి జిల్లా ప్రత్యేక అధికారి వీరపాండ్యన్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వస్తువులు వినియోగించడం ద్వారా ఎదురయ్యే దుష్పరిణామాలపై అవగాహన పెంపొందించుకొని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ రహిత సమాజం తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ప్రస్తుత రోజుల్లో ఈ సమాజానికి ప్లాస్టిక్ పొల్యూషన్తో పెద్ద ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నియంత్రించాలని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని జిల్లా అంతటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. గత జూన్ నెల యోగాంధ్ర కార్యక్రమం కారణంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోలేదన్నారు. ఈ నెలలో నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్లాస్టిక్ పొల్యూషన్కి అంతం అనే నినాదంతో నిర్వహించుకుంటున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ప్లాస్టిక్ వాడకం నిషేధం అనేది ఒక రోజులో సాధించలేమని, నిత్య జీవితంలో మార్పులు చేసుకోవడం ద్వారా ప్లాస్టిక్ నిషేధం వాడకాన్ని సంపూర్ణంగా సాధించవచ్చునని ఆయన తెలిపారు. జిల్లాలో ప్లాస్టిక్ వాడకం నిషేధం కాకినాడ కలెక్టరేట్ నుంచే ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధనకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో కృషి చేయాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞను అందరి చేత చేయించారు. ఈ సందర్భంగా కాకినాడ పట్టణంలోని పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన వారికి, రంగోలీల్లో పాల్గొన్న మహిళలను, ఆల్ ఈజ్ వెల్ స్వచ్ఛంద సంస్థ సభ్యులకు జిల్లా ప్రత్యేక అధికారి వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎమ్మెల్సీ పద్మశ్రీ చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్, మెప్మా పీడీ బి ప్రియంవద, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్, ఎంహెచ్ఓ డాక్టర్ కె పృథ్వీచరణ్, సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకట్రావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. అది చేయాలి అని మనందరికీ ఒక స్పృహ కలిగించడం అండ్ అందులో మొదటి భాగంగా మా కలెక్టరేట్ నుంచే స్టార్ట్ చేస్తూ నేను మా డిఆర్ఓ గారు ఫోన్ చేసి రేపటి నుంచి మీకు ప్లాస్టిక్ బాటిల్ నీళ్ళు ఇవ్వట్లేదని నాకు చెప్పాడు అనమాట. సో మా ఫస్ట్ స్టెప్ మా కలెక్టరేట్ నుంచే వి విల్ స్టాప్ యూజింగ్ ప్లాస్టిక్ బాటిల్స్ అండ్ అలాగా ప్రతి ఇంట్లోనూ ప్రతి ఆఫీస్లోనూ ఏదో ఒక చిన్న నిర్ణయం ఇవాళ తీసుకొని ఈ ప్లాస్టిక్ రహిత పర్యావరణం దిశగా ఒక అడుగు వేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన వీరపాండ్యన్ సార్ ఆయన డైరెక్షన్స్ ప్రకారం ఇవాళ ఎంటైర్ మెప్మా స్టాఫ్ చాలా చక్కగా ఇవాళ చేశారు. ఐ రియల్లీ కంగ్రాచులేట్ ఆల్ ఎస్హెచ్జి గ్రూప్స్ మెప్మా నుంచి వచ్చిన వాళ్ళందరూ. అయినో వాతావరణం అంత అనుకూలించట్లేదు, కొంచెం లేట్ అయినా కూడా చాలా చక్కగా వేశారు. అంటే ఒకటి బాగుంది ఒకటి బాగాలేదు అనేది ఏం లేదు, అందరూ వాళ్ళకి ఏదైతే చూపిద్దాం అనుకున్నారో చేద్దాం చాలా బాగా చేశారు. అండ్ I really congratulate every group and very importantly stalls ఇందాక పెట్టిన చూసినప్పుడు అంటే మనం ఏదైతే మన ప్రకృతితో డిస్టర్బెన్సెస్ ఏవైతే చేసామో మన ఎన్వైరన్మెంట్ కాపాడుకుంటూ ముందుకు అడుగులు వేయాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని డిసైడ్ చేయడం జరిగింది. సో మరి ఈ రోజు మన టాపిక్, మన ఇనిషియేటివ్ ఏంటి అంటే సే నో టు ప్లాస్టిక్. అంటే మనం అందరం కలిసి ప్లాస్టిక్ని నెమ్మదిగా నిర్మూలించాలి. అంటే యూజ్ని తగ్గించుకుంటూ వెళ్ళి ఒక మంచి ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి మనం తెచ్చుకోవాలని చెప్పి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అది. సో మనం ఏం చేస్తాము అంటే విమెన్ బేసిక్లీ ఇక్కడ అందరూ కూడా విమెన్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ అడుగు మీరే వేయాలి. అంటే ప్లాస్టిక్ కంటైనర్స్లో స్టోర్ చేయడం కానీ, లేదంటే ప్లాస్టిక్ సంబంధించిన దాంట్లో స్టోర్స్ ఫుడ్స్ కొనడం కానీ ఇవన్నీ కూడా మనం తగ్గించుకుంటూ వెళ్ళాలి. అలాగే బయటకు వెళ్తున్నప్పుడు మనం క్యారీ చేసుకునేటప్పుడు మనం గ్లాస్ బాటిల్ లేదా స్టీల్ బాటిల్లో వాటర్ మనం క్యారీ చేస్తాం. అలాగే ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు దయచేసి అందరూ కూడా అంటే పేపర్ గ్లాసెస్ కానీ లేదంటే ఇంట్లో స్టీల్ గ్లాసెస్ కానీ వాడితే ఆటోమేటిక్గా మనం ఈ అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం తగ్గించుకోవడం. మెప్మా సంఘ మహిళలందరికీ కూడా మా అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే చాలా అద్భుతంగా ఒక గొప్ప విషయాన్ని, ప్రజలకి తెలియచేయాల్సిన విషయాన్ని, సమాజానికి బాగా ఉపయోగపడే విషయాలని ఈ రంగోలీ రూపంలో చాలా బాగా మీరు తెలియజేశారు. మళ్ళీ ఈ స్టాల్స్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు.
ఇప్పుడే కలెక్టర్ గారు చాలా బాగా చెప్పారు. ఈ స్టాల్స్ వచ్చేసి ఈ ఒక్కరోజు మాత్రం కాకుండా మళ్ళీ ఇది కంటిన్యూస్గా జరగాలంటే ఇక్కడ మనము ఏదైతే ఒక సొల్యూషన్గా ఇప్పుడు ఉన్న సమస్యకి మనము ఏదైతే ఈ రకంగా చేస్తే బాగుంటుందని చెప్తున్నామో ఆ విషయం వచ్చేసి మనము కొనసాగించాలి. మనము ప్రతిరోజు మనము వాడుకోవడంలో మనము పాటించడంలో దీన్ని కొనసాగించాలి. సో దానికి ఈరోజు మనము ఒక్కరోజు చేస్తే సరిపోదు. ప్రతిరోజు మన ఇంట్లో, మన ఇంటి చుట్టూ ఉన్న పరిసరాల్లో, మన పక్క ఇంటి వాళ్ళతో, మన చుట్టాలతో, మనము స్నేహితులతో అందరితో కూడా చెప్పి ఇవన్నీ కూడా చేయించాల్సిన